ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు కుమ్మేయనున్నాయి. మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, వైజాగ్, కోనసీమ, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కర్నూలు, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రైట్, వెదర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు. జార్జ్, ఏపీ వ్యాప్తంగా వర్షాల ప్రభావం ఏ విధంగా ఉండనుంది? ఏ జిల్లాలకు అలర్ట్ ప్రకటించారు? వర్ష వాయుగుండాల ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏర్పడిన వాయుగుండం నిన్న సాయంత్రం ఒడిశా వద్ద ఉన్న గోపాల్పూర్ వద్ద తీరం దాటినప్పటికీ దాని ప్రభావం మరొక 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక ఉత్తరాంధ్ర జిల్లాలో అయినటువంటి ఇటు విజయనగరం, పార్వతీపురం, మన్యం, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా, శ్రీకాకుళం జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. మరికొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇటు విశాఖపట్నం, అలాగే కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అనకాపల్లి, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మోస్తారు నుంచి 1-2 చోట్ల కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అంతేకాకుండా తీరం వెంబడి గాలుల వేగం దాదాపుగా 40 నుంచి 60 కిలోమీటర్ల మేర వీచే అవకాశం ఉంది. సముద్రం సైతం కూడా అల్లకొల్లంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ వాయుగుండ ప్రభావం సైతం కూడా చూసుకున్నట్లయితే కనుక నిన్న తీరం దాటిన ఈ తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడుతూ ఉంది. ప్రస్తుతం ఇది బలహీనపడి వాయుగుండంగా మారింది. రాగల 12 గంటల్లో సైతం కూడా ఇది మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అయితే ఇది ఇటు తీరాన్ని ఆదుకుని పయనిస్తూ ఉన్న నేపథ్యంలోనే దాదాపుగా 2 రోజుల పాటు కూడా ఇది ప్రభావం వల్ల మోస్తారు నుంచి 1-2 చోట్ల సైతం కూడా భారీ వర్షాలు అనేవి కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అయితే ఈ వాయుగుండ ప్రభావంతో గత 2 రోజుల నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, మొక్కలు, అలాగే నదులు, రిజర్వాయర్లు సైతం కూడా నిండుగుండలా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ వాగులు, వంకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పొంగి పొరులుతూ ఉన్న పరిస్థితి. చాలా మట్టుకు కూడా రహదారులు అది ఏదైతే ఇప్పుడు వెళ్లేందుకు రాకపోకలకు సైతం కూడా అంతరాయం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇటు పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కురిసిన భారీ వర్షాల కారణంగా అయితే రాకపోకలకు సైతం కూడా తీవ్ర ఆటంకం అనేది ఏర్పడుతూ ఉంది. నిన్న వీచిన వీధి గాలుల ప్రభావంతో చూస్తున్నట్లయితే కనుక విశాఖ నగర వ్యాప్తంగా మొత్తం అంతా కూడా జీవీఎంసీ పరిధిలో చాలా చోట్ల కూడా చెట్లన్నీ కూడా నేలకు ఒరిగాయి. అలాగే విద్యుత్ స్తంభాలు సైతం కూడా నేలకు ఒరిగాయి. అయితే వెంటనే ఇప్పటికీ సైతం కూడా వాటిలన్నింటినీ తొలగించే ప్రక్రియ అనేది కొనసాగిస్తూ ఉన్నారు. అయితే వాయుగుండ ప్రభావం ఏదైతే ఉందో ఈ వాయుగుండ ప్రభావం మరొక 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఇటు ఒడిశా ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వర్షపాతం అనేది నమోదవుతూ ఉన్న నేపథ్యంలో దాని కారణంగా ఈ వంశధార, అలాగే నాగావళి నదికి వరద ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నదీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలంతా కూడా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆ ఎగువన కురుస్తున్న వర్ష నుంచి చూసుకున్నట్లయితే కనుక వరద ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అక్కడ వరద ఉధృతి ఓకే రైట్, థ్యాంక్ యూ జార్జ్.